ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో చిక్కుకున్న తెలంగాణ ఎమ్మెల్సీ కవిత బెయిల్ కోసం పోరాటాలు చేస్తూనే వస్తున్నారు. ఢిల్లీలో మొదటగా రోజ్ అవెన్యూ కోర్టులో బెయిల్ కోసం అప్లై చేస్తూ అక్కడ బెయిల్ నిరాకరించిన పరిస్థితి చూసుకోవాలి. అక్కడి నుంచి ఢిల్లీ హైకోర్టుకైతే చేరుకున్నారు. ఢిల్లీ హైకోర్టులో సోమవారం నాడు ఆ కవిత తరపు న్యాయవాది విక్రమ్ చౌదరి సుదీర్ఘంగా వాదనలైతే వినిపించారు. కవితను అన్యాయంగా అరెస్ట్ చేశారు. కవిత పాత్ర ఎటువంటి లేదు. కేవలం నాయకురాలుగా ఉన్న కవిత పైన ఇటు కొంతమంది వాంగ్మూలాలు తీసుకుంటూ కవిత పేరు ప్రస్తావన చేస్తూ కూడా ముందుకెళ్ళిన పరిస్థితి చూసుకోవాలంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఆగస్టు 2023 వరకు కవిత పేరు అసలు లేనే లేదు. దాని తర్వాత కొంతమంది అప్రూవల్గా మారడం, వారి దగ్గర నుంచి సమాచారం తీసుకోవడం, తద్వారానే కవితను లిక్కర్ స్కామ్లో కవిత పాత్ర ఉంది అంటూ కూడా కవితను అరెస్ట్ చేయడం, కవితను ఇలాంటి విచారణలో సంస్థల్లో తీసుకోవడం అంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. మొత్తానికి సుదీర్ఘంగా అయితే మంగళవారం నాడు కూడా ఇటు ఈడీ, సిబిఐ రెండు దర్యాప్తు సంస్థలు కూడా కవితను ఏ విధంగా బెయిల్ ఇవ్వకూడదనే వాదనలు అయితే వినిపించాయి. ఒకసారి ఈడీ తరపు వాదనలు కానీ మనం చూసుకున్నట్లయితే మొత్తానికి న్యాయవాది జోసెఫ్ హుసైన్ అయితే మొత్తానికి ఈడీ తరపున వాదనలు అయితే వినిపించారు. మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ లిక్కర్ స్కామ్లో కవిత పింగ్ అని కూడా ప్రస్తావన అయితే చేశారు. ఈ లిక్కర్ కేసులో అక్రమ సొమ్ము జాగ్రత్తగా దొరికిందంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇదంతా కూడా కవితకు చేరింది అక్రమ సొమ్ము అంటూ కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఏవైతే ఈ అక్రమ సొమ్ము ఒక చోట నుంచి ఒక చోటకు మారడానికి మా దగ్గర పూర్తి ఆధారాలు ఉన్నాయి, అవంతా కూడా వాట్సాప్ చాట్ హిస్టరీ ద్వారా మేము తెలుసుకున్నాము, మా దగ్గరకు వచ్చాయంటూ కూడా ఇటు జోసెఫ్ యోహాన్ అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. విచారణకు సంబంధించి మేమైతే కవిత దగ్గర ఉన్న మొబైల్ ఫోన్స్ని మేము అడిగినప్పుడు కవిత వాటిని ధ్వంసం ఇచ్చారు. ఇటు ఫారెన్సిక్ వారికి ఇచ్చినప్పుడు కూడా ఫారెన్సిక్ దగ్గర నుంచి కూడా మేము సమాచారం తెలుసుకున్నట్లయితే వారు చెప్పిన అంశాల ప్రకారం మేము అడిగిన తర్వాత మాత్రమే ఫోన్ని డేటాని మొత్తంగా ధ్వంసం చేశారు, డిలీట్ చేశారు, ఫార్మాట్ చేశారంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఇలాంటి సందర్భాల్లో కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. ఒకవేళ బెయిల్ ఇచ్చినట్లయితే కవిత బయటకు వచ్చి సాక్ష్యాలను తారుమారు చేస్తారు. సో ఆ కవితకు ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ ఇవ్వకూడదంటూ కూడా ఈడీ తరపు న్యాయవాదులు అయితే ప్రస్తావన అయితే చేసుకొచ్చారని చెప్పుకోవాలి. మొత్తానికి ఆ కవితను ఏ విధంగా అరెస్ట్ చేశారో అనే అంశాలను కూడా మరోసారి కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. సూర్య అస్తమయానికి ముందే మేము కవితను అరెస్ట్ చేశాం, మా దగ్గర ఆధారాల ప్రకారమే మేము కవితను అరెస్ట్ చేశామంటూ కూడా మొత్తానికి కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మరోవైపు సిబిఐ కూడా అంశాలను మరొకసారి చూసుకున్నట్లయితే సిబిఐ కూడా ఈరోజు కోర్టులో వాదనలు అయితే వినిపించారు. నియమ నిబంధనల ప్రకారమే, చట్ట ప్రకారం మాత్రమే మేము కవితను అరెస్ట్ చేశామంటూ కూడా తెలిపిన పరిస్థితి చూసుకోవాలి. సిబిఐ గురించి మనం ఒకసారి చెప్పినట్లయితే ఇటు తిహార్ జైల్లో ఈడీ కస్టడీలో ఉన్న కవిత ఉన్నప్పుడు సిబిఐ వారు అక్కడికి చేరుకొని కవితకు విచారణ కోసం అరెస్ట్ చేశారు. దీని జరిగిన తర్వాత అప్పటి నుంచి సిబిఐ కూడా ఈ కేసులో దర్యాప్తులు చేస్తూ కూడా కవిత పైన ముందుకెళ్ళిన పరిస్థితి మనం చూసుకోవాలి. మొత్తానికి ఈ లిక్కర్ కేసులో కవిత ప్రమేయం ఉంది అంటూ కూడా సిబిఐ వారు కూడా ఈ కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. మరి లిక్కర్ పాలసీ ద్వారా కవిత పొందారంటూ కూడా సిబిఐ వారు ముఖ్యంగా చెప్పిన పరిస్థితి చూసుకోవాలి. మెడికల్ కారణాల ద్వారా కవితకు బెయిల్ ఇవ్వకూడదు, కవితకు ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవంటూ కూడా ఇటు సిబిఐ వారు కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారని కూడా చెప్పుకోవచ్చు. ఒకసారి మనం ఈడీ తరపు న్యాయవాదులు చెప్పిన అంశాల్లో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇలాంటి అంశాలు చెప్పిన అంశాల్లో కవితకు అక్రమంగా ఏవైతే డబ్బులు వచ్చాయో వాటన్నిటినీ ఇండియా అహెడ్ ఛానల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా కూడా ఇటు అధికారులు మరొకసారి కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఎక్కడి నుంచి డబ్బులు ఏ విధంగా మారుతున్నాయి, ఇటు ఎన్నికల ప్రచారాలకు కావచ్చు, ఒక చోటు నుంచి ఒక చోటకి హవాలా రూపంలో డబ్బులు ఏ విధంగా వెళ్తున్నాయి అన్న అన్ని అంశాలను కూడా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. ఇలాంటి అంశాలను కూడా కోర్టు దృష్టిలోకి తీసుకొచ్చారు. మరొకసారి కవిత తరపు న్యాయవాది నితీష్ రాణా కూడా చెప్పిన అంశాలను మనం ఒకసారి చూసుకున్నట్లయితే అరెస్ట్ కారణాలు చూపించకుండానే సిబిఐ కవితకు అరెస్ట్ చేసింది అంటూ కూడా ఆ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సాక్ష్యాలను ధ్వంసం చేశారనడం సరికాదు. కవిత వాడిన ఫోన్లో తన ఇంట్లో సహాయకులకి ఫోన్ ఇచ్చేటప్పుడు దాన్ని ఫార్మాట్ చేసి ఇచ్చారు. సో అలాంటి సమయంలో ఇటు దర్యాప్తు సంస్థలు అడగడం, అప్పటికే ఫోన్ ఫార్మాట్ చేశారని చెప్పడం కూడా దీనికి సంబంధించి ఇది సరికాదంటూ కూడా చెప్పిన పరిస్థితి మనం చూసుకోవాలి. ఇందులో సాక్ష్యాలు ధ్వంసం చేయడం జరగలేదంటూ కూడా కవిత తరపు న్యాయవాది అయితే కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు. ఈ మొత్తానికి సోమవారం నాడు కవిత తరపు న్యాయవాదులు పూర్తిగా
సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. కవిత పాత్ర లేదు అంటూ కూడా కవిత తరపు న్యాయవాదులు అయితే పూర్తిగా కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. మరి మంగళవారం నాడైతే మొత్తానికి ఇటు సిబిఐ, ఈడీ 2 దర్యాప్తు సంస్థలు కూడా మొదటి నుంచి కూడా ఏ విధంగా తమ అడుగులు వేస్తున్నారో అదేవిధంగా ఈ ఢిల్లీ హైకోర్టులో కూడా వాదనలు అయితే వినిపించారు. మొత్తానికి కవిత పైన ఛార్జ్షీట్ అయితే ఈడీ వారు వేశారు. నెక్స్ట్ కౌంటర్ దాఖలు చేశారు ఇప్పుడు సిబిఐ వారు. నెక్స్ట్ వీళ్ళు కూడా సిబిఐ తరపు నుంచి కూడా ఆ ఛార్జ్షీట్ అయితే ఫెయిల్ అయిపోతుంది. సో మొత్తానికి కవిత పైన ఇటు ఛార్జ్షీట్లతో ఉచ్చేత బిగిస్తోంది. మరి కవిత పాత్ర ఉందా లేదా అనే అంశాలు మాత్రం ఈ అధికారులే ఇంకా దర్యాప్తు చేసి ఎంత మేరకు స్వీకరిస్తారు, లేకపోతే కవిత పాత్ర ఉందా లేదా అనేది ఫైనల్ డిసిజన్ కోర్టుల నుంచి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి. మొత్తానికి ఒకవైపు వేసవకాల సెలవులతో ఇటు కోర్టులన్నీ కూడా సైలెన్స్ అయిపోతున్నాయి. మరి ఈ కోర్టులు సెలవులకు ముందే ఆ కవిత విచారణకు సంబంధించి లేకపోతే బెయిల్ పిటిషన్కి సంబంధించి బెయిల్ వస్తుందా, లేకపోతే వేసవికాలం సెలవుల తర్వాత బెయిల్ వచ్చే అవకాశాలు ఉన్నాయా, దీనిపైన ఒక స్పష్టత అయితే రాబోతుంది. ఎందుకంటే మొత్తానికి సోమవారం మంగళవారం నాడు ఢిల్లీ హైకోర్టులో జరిగిన వాదనల తర్వాత జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ అయితే తీర్పు రిజర్వ్ అయితే చేశారు. మరొక 2 రోజుల్లో ఈ తీర్పును వెలువడించే అవకాశం అయితే కనిపిస్తోంది. సో అలా అంటే ఈరోజు మే 28వ తేదీన జరిగిన తర్వాత మే 30వ తేదీలోగా ఈ బెయిల్ తీర్పు వచ్చే అవకాశం ఉందా లేదా అనే దానిపైన కూడా ఒక స్పష్టత అయితే రాబోతుంది. మరి కవిత త్వరగా బెయిల్ వస్తుందా, లేకపోతే ఇంకా కస్టడీ ఇంకా కొనసాగి ముందుకెళ్ళబోతుందా, ఇలాంటి అంశాలకు సంబంధించి మరికొద్ది రోజుల్లో దీనిపైన పూర్తి క్లారిటీ వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.